పాపం నీ కోపం వదిన మీద. అమ్మా ఇంక ఆపుతావా? మావయ్య, ఇంక ఈ గొడవలన్నింటికి ఫుల్ స్టాప్గా నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటా నిర్ణయం? నేను వీడి పెళ్ళయ్యేదాకా తిరుపతిలో పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళదాం అనుకుంటున్నా. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే ముఖం పగలగొడతా. ముందు అర్జెంటుగా ఓపెన్ డిగ్రీ చదవడానికి రెడీ అవ్వు. డిగ్రీనా? అవును, డిగ్రీనే చదువు. నేనే రికమెండ్ చేస్తాను. నీ డిగ్రీ పూర్తవగానే నేను ఇన్స్పెక్టర్ చేస్తాను. అప్పుడు దుర్గమ్మ దెబ్బకు దిగొచ్చి నీకు దండ వేస్తుంది. కోదండమేం వేయించదు. ఎందుకు వేస్తుంది? లేకపోతే ఏంటన్నయ్యా, కమిషనర్వి, నీకే ఎన్నడూ దండ వేయలేదు. పైగా దడదడలాడిస్తుంది. అలాంటిది ఇది ఇన్స్పెక్టర్ అయితే దండ వేస్తుందా? వదిన ఆత్మాభిమానం నాకు తెలియదా? తను ఎవ్వరికీ తలంచదు. ఎవరైనా మంచితనంతోనే తనను మార్చాలి. అదేగా ఇప్పుడు నేను చేస్తున్న ప్రయత్నం. దుర్గమ్మ మనసు నేనిప్పుడు మారుస్తాను. మీరేం వరి అవ్వకండి మామయ్య. అనవసరంగా తనని ఇప్పుడు ఎందుకు రెచ్చగొడుతున్నారు? మీరింటికి వెళ్ళండి మామయ్య. ఆదిత్య, అన్నయ్యని తీసుకెళ్ళు. నాన్న వెళ్ళన్నయ్యా. ఉమ్. ఎప్పుడు ఒకటి పోతే ఇంకోటి అడ్డులే కానీ నా పెళ్లి సాఫీగా జరిగే దారే కనబడడం లేదు. అయినా ఎవరిని అనుకుని ఏం లాభం? అంత నా జాతకం, ఆ కుజ దోషం, అది వదిలేలా లేదు. నా బతుకు బాగుపడేలా లేదు. బావతో నా పెళ్లి ముడిపడేలా కనబడడం లేదు. వదిలిపోయింది వెంకటలక్ష్మి. ఈ రోజుతో నీ దోషం వదిలిపోయినట్టే. అదేంటి, పూజ ముడిపడలేదు, దోషం వదిలిపోవడం ఏంటి? నానమ్మ పూజ చేయించే బాధ్యత నీకు అప్పగించిందని ఇలా అంటున్నావా? అయ్యో, అది వదలందే పెళ్లి కొప్పుకోను అన్నదాన్ని అలా ఎలా అంటానే? ఇప్పుడు నువ్వేగా వదిలిపోయింది వెంకటలక్ష్మి అంది. అన్నాను కాని ఎందుకన్నానో తెలుసా? నువ్వు చెప్పేది నాకెలా తెలుస్తుంది? ఎలాంటి అవాంతరాలొచ్చినా తొణక్కుండా బెణక్కుండా పూజ పూర్తి చేసే పంతులు దొరికారు అన్నాను. గడగడ గుక్క తిప్పుకోకుండా మంత్రాలు చదివి చకచక పూజ చేయించే కుర్ర పంతులు దొరికారు అన్నాను. కుర్ర పంతులా? అవునే, యంగు పంతులు, ఎమ్మ స్పీడ్గా ఇలాంటి దోషాల్ని అలా అలా వదలగొట్టే పంతులు. ఇప్పుడే మాట్లాడొచ్చా, రేపే పూజ. నిజమా చిన్నత్తయ్య? నిజమేనే, అందుకే చెప్తున్నాను. కాకపోతే పంతులు గారు చిన్న కండిషన్ ఒకటి పెట్టారు. కండిషనా? ఉమ్, అనుకుంటూనే ఉన్నా ఇంత తేలిగ్గా ఎలా వదులుతుంది అని. ఆ చిన్న కండిషన్ చాలు నా నెత్తిన పెద్ద బండలా పడటానికి. ఇంతకీ ఏంటో కండిషన్? అబ్బే ఏం లేదే, చాలా సింపుల్. ఈ రాత్రి నుంచి రేపు పూజ పూర్తయ్యే రాత్రి వరకు నువ్వు మౌన వ్రతం పాటించాలి. మౌన వ్రతమా? ఏ పాటించలేవా? బావ కోసం ఏ వ్రతమైనా చేస్తాను, ఎంత కష్టమైనా భరిస్తాను. మౌన వ్రతం ఎందుకు పాటించను? అయితే పద, తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని వ్రతం మొదలు పెడదు గాని రా. తులసి, మీ అమ్మ ఉందా? గాయత్రక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది పిన్ని. చెప్పండి. అవును, నిన్నెక్కడికి వెళ్ళావే? అదే మా దుర్గమ్మ ఇవాళ మా అమ్మ నాన్నల పెళ్లి రోజు. ఈ విషయమే రాత్రి మామయ్యకి చెప్పాను. నీకు చెప్పాడేమో అనుకున్నాను. ఎవరి కర్మ వాళ్ళది. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎలా వచ్చిందో వెళ్ళేటప్పుడు కూడా అలాగే పెడుతుంది. అడ్డమైన వాళ్ళందరూ నా కారు ఎక్కితే నాకు నచ్చదు. అందుకనే మంగళగిరి వెళ్ళా. నువ్వేమో మంగళగిరి వెళ్ళావు, ఆ వెంకటలక్ష్మి ఏమో మీ ఇంటి మీద పడింది. మా ఇంటికి వచ్చిందా? రావడం ఏంటే, మీ అమ్మ మీద విరుచుకు పడింది. నానా మాటలు అంది, ఎడాపెడా వాయించింది.
పాపం ప్రియా బిక్కమొహం వేసింది. ఎన్నెన్ని మాటలందో. ప్రియ మొహం చూస్తే నాకే జాలేసింది. పెద్ద చిన్న తేడా లేకుండా ఎంతెంత మాటలతో ఎన్ని శాపనార్థాలు పెట్టిందో. నువ్వు చెప్పేదంతా నిజమా? నాకు అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? అయినా లేనిపోని మాటలు చెప్తే నాకేమొస్తుంది? సరే, అది అన్నంత మాత్రాన మాకొచ్చిన నష్టమేమీ లేదు. దొరకని దాని సంగతి అప్పుడు చెప్తా. మళ్ళీ జన్మలో మా అమ్మ జోలికి రాకుండా చేస్తాను. పదండి. పెద్ద చిన్న తేడా లేకుండా ఎంతెంత మాటలతో ఎన్ని శాపనార్థాలు పెట్టిందో. ఈ మందర శూర్పణకలు పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? వీళ్ళని చూస్తుంటే రాహుకేతువులు గ్రహణం పట్టడానికి బయలుదేరినట్టుంది. ఏయ్, ఏంటే అత్త కూడళ్ళు ఇద్దరు పొద్దున్నే వీధిన పడ్డారు? ఎవరి కొంపలు కూల్చడానికి? ఏయ్, పొద్దునేంటే నువ్వు మా మీద విరుచుకుపడుతున్నావు? విరుచుకుపడ్డం లేదు. ఎవరికి మూడిందో ఎవరిని నాశనం చేయడానికి బయలుదేరారో అని అడుగుతున్నాను. మేమే అలాంటోళ్ళం కాదు. దీన్నెందుకు కలుపుకుంటావు? ఇది నీకన్నా చాలా దరిద్రం. అంటే నేను దరిద్రమా? కాకపోతే మా దుర్గమ్మ ఇంట్లో ఎందుకు పడుంటావు? పొగలెందుకు వేస్తుంటావు? తులసి, బాగుండొచ్చు చెప్తున్నాను, వెళ్ళు. ఇదేంటి ఏం మాట్లాడడం లేదు? దీని సంగతి చెప్తా. వెళ్తానులే గాని ఈ ముచ్చు మొహాన్ని 2 మాటలు అనేసి వెళ్తాను. అది ఏమడిగినా నేనెలా సమాధానం చెప్తాను? మానవ్రతంలో ఉన్నాను కదా. ఏంటే మా అమ్మనేదో అన్నావంట? ఏం పెంపకం నీది అని అడిగావంట? కనగాని సంబరం కాదు తిన్నగా పెంచాలి అన్నావట. నేనుండగా నీ కూతురికి బావకి పెళ్ళలా అవుతుంది అని వెక్కిరించావంట. మా అమ్మ నన్నెంత పెద్దదానివా? మా అమ్మనే బెదిరించేంత ధైర్యవంతురాలివా? అసలు నేనున్నానని మర్చిపోయావా? ఎందుకే అంతలా రెచ్చిపోయి నోరు పారేసుకున్నావు? అంత దురదగా ఉంటే అంత నేలవాము నవలకపోయావు? దురద తగ్గేది, కడుపులో కుళ్ళు కూడా పోయేది. ఎందుకు మా అమ్మనన్నావు? ఆవిడ అనాల్సిన అవసరం నీకేంటే? ఏంటే సమాధానం చెప్పకుండా అలా గుడ్ల గుబ్బలా చూస్తున్నావు? నోరు పడిపోయిందా? చెవులు వినపడ్డం లేదా? ఏంటే ఆ చూపు? తులసి, అది ఇప్పుడేం మాట్లాడలేదు, వదిలే తులసి. ఎందుకు మాట్లాడలేదు? మేము గుడికి వెళ్తున్నాం. మీరు గుడికి వెళ్తేనే, గోదాట్లో దూకడానికి వెళ్తేనే మాట్లాడితే ఏం పాపం? అయినా ఇది చేసిన పాపాలు గుడికెళ్తే పోవు. నాకు సమాధానం చెప్పాక మీరెక్కడైనా వెళ్ళి దూకండి. చెప్పవే, మా అమ్మని అన్ని మాటలు ఎందుకు అనాల్సి వచ్చింది? అది మాట్లాడలేదు, వదిలే అంటున్నాను కదా. ఎందుకు వదలాలి? ఎందుకు మాట్లాడదు? నోట్లో నంచు కురుపులయ్యాయా? గులకరాళ్ళు ఏమైనా పెట్టుకుందా? ఇది మౌనవ్రతంలో ఉంది. ఓ, మౌనవ్రతంలో ఉందా? మరి ఆ మాట ఇందక్కడి నుంచి చెప్పవేంటి సత్యాలత? కాస్త ఈ పాల ప్యాకెట్లు పట్టుకో. ఎందుకు? పట్టుకో. ఎందుకు? అరే పట్టుకో చెప్తాను. ఇప్పుడు ఫ్రీగా వాయించొచ్చు. చంపేస్తానేమనుకున్నావు? అరేవలేవు. అత్తయ్యకి చెప్పావో ఇరగదీస్తా. బాలే దొరికావే వెంకటలక్ష్మి. అబ్బా తులసి, వదిలేవే దాన్ని. నీకు దండం పెడతాను,
పోనీ దాని తరపున నేను సారీ చెప్తున్నానే. వదిలే తులసి. తులసి, ఇది పట్టుకో. సారీ. ఏయ్, జాగ్రత్తగా ఉండు. మా ప్రియ ముందు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ఇలాగే ఇరగదీస్తాను. జాగ్రత్త. ఆహా, ఉంటుందిగా, ఉంటుంది. ఉంటుంది. పోదాం. ఓసి పిచ్చి వెంకటలక్ష్మి, నువ్వు మళ్ళీ నా జోలికి రాకూడదు. కాఫీ. దుర్గా, ఏంటి విశేషాలు? మీకు నేనంటే చాలా వెటకారం ఎక్కువైంది. అదే కొత్త విశేషం. చచ్చా, ఏంటా మాటలు? నువ్వంటే వెటకారం ఏంటి? నేను నిన్నెప్పుడు వెటకారం చేయను. నువ్వంటే నాకిష్టం. నువ్వు నా ప్రాణం దుర్గా. ఈ అబద్ధాలే వద్దు. నాకంటే మీకు మీ చెల్లెలంటేనే ప్రాణం. నాకంటే మీకు మీ మేనకోడలంటే ప్రేమ. ఇవన్నీ పై మాటలేండి. ఇలాంటి మాటలు చెప్పకండి. మీ మాటలు వింటుంటే నాకు కోపం కట్టలు తెంచుకుని వస్తోంది. ఎందుకు దుర్గా అంతలా కోపం తెచ్చుకుంటావు? ఇప్పుడేమైందని? మీరే కదా నా మీద చిరాకు పడ్డారు. ఎన్నడూ లేంది నా మీద రివర్స్ గా మాట్లాడారు. అసలు అంతలా రివర్స్ అయి ఇప్పుడు ఇలా మాట్లాడితే వెటకారం కాక ఇంకేమంటారు? చూడు దుర్గా, భార్యాభర్తలన్నాక ఈ కోపాలు తాపాలు మామూలే. గొడవలు పడ్డం కలిసిపోవడం కామనే దుర్గా. హే, నీకు తెలుసా? భార్యాభర్తల మధ్య ఒక్కోసారి చిన్న చిన్న గొడవలు చాలా ముచ్చటగా ఉంటాయి. అలాంటి గొడవలు పడి మౌనంగా ఉండి మళ్ళీ కలిసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మరింత ఎక్కువవుతుంది. ఇప్పుడొచ్చిందే సంబరం మీకు. తగువులు పడటం, మళ్ళీ కలవటం, ప్రేమ పుట్టటం అవన్నీ పెళ్ళైన కొత్తలోనండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మీకొచ్చిన కోపం మళ్ళీ కలిసి వచ్చే ఆనందం కోసం కాదని నాకు అర్థమైంది. ఇంకా ఎంతకాలం చెప్తారండి ఈ మాయ మాటలు? మావయ్య, మావయ్య, నువ్వు చెప్పినట్టే ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదవాలనుకుంటున్నాను. నువ్వెవరికో ఫోన్ చేసి చెప్తానన్నావు కదా, ఫోన్ చేసి చెప్పు మామయ్య, నేను వెళ్ళి అడ్మిషన్ తీసుకుంటాను. సిన్సియర్గా చదివి డిగ్రీ కంప్లీట్ చేసేస్తా. సరే సరే, నేను ఫోన్ చేసి మాట్లాడతాను. నువ్వు వెళ్ళి తులసి. అది కాదే, ఇప్పుడు నీకు చదివేందుకే? మధ్యలో ఇన్నేళ్ళు ఆపేసి మళ్ళీ చదువుతానంటున్నా? ఆపకుండా చదువుంటే ఇప్పటికీ డిగ్రీ ఏంటి, పీజీ కూడా అయిపోయి ఉండేది. ఇప్పుడొచ్చి మళ్ళీ కొత్తగా ఓపెన్ యూనివర్సిటీ, క్లోజింగ్ యూనివర్సిటీ అంటూ మొదలెడతావు. ఈయన సలహాలివ్వటం, నువ్వు చదువుతాననటం అంతా బాగానే ఉంది. అవసరమా ఇప్పుడు నువ్వు చదువుకోవటం? 5-6 ఏళ్ళు రిలాక్స్ గా ఇంట్లోనే కూర్చున్నాను దుర్గమ్మ. కూర్చొని కూర్చొని బోర్ కొట్టేసింది దుర్గమ్మ. నా తెలివితేటలు నీకు తెలుసు కదా. నాలాంటి బ్రిలియంట్, ఇంటెలిజెంట్ ఇంట్లో కూర్చోవడం ఏంటా అని నాకు ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన కూడా ఎందుకు వచ్చిందో తెలుసా? నిన్ను ఎలక్షన్స్ లో నిలబెట్టి గెలిపించాను చూసావా? అప్పటి నుంచి నా మీద నాకు విపరీతమైన నమ్మకం పెరిగిపోయింది. నా తెలివితేటలతో ఈ సమాజానికి ఎంతో సేవ చేయాల్సిన దాన్ని ఇలా డల్ గా ఇంట్లో కూర్చోవడం ఏంటా అనిపించింది. నాలో ఉన్న గొప్పతనాన్ని మామయ్య భుజం తట్టి లేపాడు. అందుకని నేను డిసైడ్ అయిపోయాను దుర్గమ్మ. డిగ్రీ పాస్ అయి ఆ తర్వాత సివిల్ పాస్ అయి కలెక్టర్ అవుతాను. ప్రజల్లో బెస్ట్ కలెక్టర్ అనిపించుకుని అవార్డులు తీసుకునే స్థాయి వరకు వెళ్తాను. ఏంటి, నువ్వు కలెక్టర్ అవుతావా? అది ఈ పర్సనాలిటీతో? కలెక్టర్ అవ్వడానికి పర్సనాలిటీతో పని లేదు దుర్గమ్మ. ఇదిగో ఇక్కడ కెపాసిటీ, ఆలోచన శక్తి, మేధస్సు అవి ముఖ్యం. నేనంటూ పరిపాలనా విభాగంలోకి వస్తే
ప్రజల కోసం ఎన్ని పథకాలు తీసుకొస్తానో నీకేం తెలుసు? చూస్తూ ఉండు, ముందు ముందు ఈ కలెక్టర్ తులసి గురించి నీకే తెలుస్తుంది. ఈ తులసిని చూసి ఔరా అనిపించేలా చేస్తాను. తులసి ముందు నువ్వు వెళ్ళు, నేను ఫోన్ చేస్తాను. ఎందుకండి దాన్ని వెళ్ళమంటున్నారు? అదేదో తను చదివేదో చదువుకుంటానంటుంది, వెళ్ళనివ్వరాదు. అడ్మిషనే ఇంకా తీసుకోలేదు, అప్పుడే చదువు అని అంటున్నారు. అడ్మిషన్ మామయ్య ఇప్పిస్తానన్నాడుగా. సరే సరే మామయ్య, నేను వెళ్ళొస్తాను. ఆ. బాయ్ దుర్గమ్మ. ఇదిగో దుర్గమ్మ, తొందరలో ఈ తులసిని కలెక్టర్ తులసిగా చూస్తావు. ఆ. అసలు ఏంటండి మీ ఉద్దేశం? దాన్ని ఇప్పుడు చదివించి కలెక్టర్ని చేసి మీ కొడుకిచ్చి పెళ్లి చేయాలనా? ఉమ్, దానికి ఏమీ లేదని అంటున్నానని చెప్పి దాన్ని కలెక్టర్ని చేసి నన్ను ఒప్పించాలనా మీ ఉద్దేశం? లేకపోతే మీరు దానికి సెల్యూట్ చేయడం కోసమా దాన్ని పైకి తీసుకెళ్లి కలెక్టర్ని చేయటం? ఊరుకో దుర్గా, దానికి ఏ పని లేదు. ఏదో ఈ పని కల్పిస్తే బిజీ అవుతుందని, నీ పనులకు అడ్డు రాకుండా ఉంటుందని తను చదువుకోమన్నాను. ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ పాస్ అవుతుందో లేదో తెలీదు, అలాంటిది ఇది సివిల్ పాస్ అయి కలెక్టర్ అవుతుందా? నేనేదో దాన్ని డైవర్ట్ చేద్దామని ప్రయత్నిస్తుంటే నువ్వు అదేదో నిజంగా కలెక్టర్ అయిపోయినట్టు ఫీల్ అయ్యి దాన్ని మళ్ళీ వెనక్కి లాగుతానంటావేంటి? ముందు దాన్ని చదవని, తర్వాత ఆలోచిద్దాం. మీరు దాన్ని రెచ్చగొడుతున్నారండి. దాన్ని చదివించి నా మీదకి యుద్ధానికి తయారు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది చదవడానికి వీల్లేదు, నేను ఒప్పుకోనంతే. ఏంటి దుర్గా, అన్నీ నువ్వనుకున్నట్టే జరగాల? ఆదిత్యతో పెళ్లికి పనికిరాదన్నావు, ఓకే. ఇప్పుడు దాని చదువు చదువుకుంటానంటే అడ్డుపడుతున్నావు ఎందుకు? దాని చదువు అది చదువుకుంటే నాకేం ప్రాబ్లం లేదు, కానీ మీరు దానికి రికమెండ్ చేయడానికి మాత్రం వీల్లేదు. సరే చేయను. దాంతో ఏదో అలా అన్నాను, అది అడుగుతూనే ఉంటుంది, నేను ఊ కొడుతూనే ఉంటాను. నేనేం చేయలే, నువ్వు ధైర్యంగా ఉండు. అది పట్టుదల కలిగిందండి, ఏదంటే అది చేసి తీరుతుంది. రేపు నిజంగానే అది డిగ్రీ పాస్ అయ్యి సివిల్స్ కడితే బా. అమ్మో, సివిల్ పాస్ అవడం అంటే నీ మీద పందెం కట్టినట్టు కాదు, అది మధ్యలోనే ఆపేస్తుంది చూడు. ఇదిగో, నువ్వు ప్రతి దానికి భయపడి కంగారు పడకు, ధైర్యంగా ఉండు. ఏం జరుగుతుందో అలా సైలెంట్ గా చూస్తుండు. నేను ఇలా సైలెంట్ గానే చూస్తూ ఉంటాను, మీరు మాత్రం మీకు నచ్చినట్టుగానే చేయండి. చేయండి. వసే తింగర్ తులసి, ఇటు రావే. ఏమన్నావురా? తింగరి తులసి అన్న. నన్ను తింగరి తులసి అనడానికి ఎంత ధైర్యం రా నీకు? వసే, నువ్వు నా మరదలువే. అరే, రేపు నా కాబోయే భార్యవి. నిన్ను ఎలాగైనా పిలిచే హక్కున్నవాణ్ణి నేను. నా హక్కుల్ని ప్రశ్నించే అధికారం నీకు లేదు గాని ఎక్స్ట్రాలు మానేసి ఫస్ట్ బండెక్కు. ఏంటి బండెక్కాలా? అరే, ఎదురుగా ఉంది బండే కదే, ఆ? ఏదో ఎగిరి విమానం ఎక్కమన్నట్టు అంత ఆశ్చర్యపోతావంటే? ఆ? దా ఎక్కు. ఏంట్రా పొద్దు పొద్దున్నే మందేవన్న కొట్టావా? ఇంత ధైర్యంగా మీ ఇంటి ముందే బండెక్కువే అంటున్నావు? ఓ సినే, బండెక్కమనడానికి ధైర్యం ఎందుకే? ఆ? నువ్వు మీ అమ్మకి భయపడతావు కదరా, ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా? దుర్గమ్మ అంటే భయం పోయిందా? చూడు, నేను అమ్మకు గౌరవం ఇచ్చేవాడిని కానీ భయపడేవాడిని కాదు. దా ఎక్కు. ఎందుకురా? ఏయ్, ఫస్ట్ ఎక్కు చెప్తాను. ఎక్కడికో చెప్పు. హూ, చెప్పేదాకా ఎక్కువా? మ్మ్హ్మ్. సరేనే, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తున్నాం. రిజిస్టర్ ఆఫీస్ కా? ఎందుకు? ఇదిగో, ఈ బంగారాన్ని నా పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి. ఏంట్రోయ్, ట్రాన్స్ఫర్ చేయించుకోవడం అంతా నీ ఇష్టమేనా? మా అమ్మ నాన్నల పర్మిషన్ అవసరం లేదా? వాళ్ళు చేయాలరా. అయ్యో, ఇందాకే చెప్పాను కదనే పిచ్చి మొద్దు, నన్ను ప్రశ్నించే అధికారం నీకు లేదు అని. అక్కడేం పనిరా? ఏయ్, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి. ఖచ్చితంగా నువ్వు మందు కొట్టే ఉన్నావురా.
ఏయ్, మందు లేదు గింది లేదు ముందు ఎక్కువే రే ఎక్కు. రే 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 ఏంట్రా ఈ స్పీడు బ్రేకులు కూడా లేవు. కొంచెం మెల్లగా పోనీ